జున్కో ఫురూటా కేసు జపాన్ చరిత్రలో జరిగిన అత్యంత భయంకరమైన నేరాల్లో ఒకటిగా గుర్తించబడింది. 1988లో 17ఏళ్ల హైస్కూల్ విద్యార్థిని అయిన జున్కోను కొంతమంది టీనేజ్ యువకులు టోక్యోలో అపహరించి 44 రోజులపాటు బంధించారు. ఈ కేసు అంతటి షాక్ కలిగించడానికి కారణం అందులో జరిగిన అమానుష క్రూరత్వం మరియు దర్యాప్తులో జరిగిన విఫలాలు. ఈ ఘటన జపాన్ అంతటా తీవ్ర సంచలనం సృష్టించింది. నేటికీ ఈ కేసు గురించి డాక్యుమెంటరీలు, పుస్తకాలు, ట్రూ క్రైమ్ కథనాల్లో ప్రస్తావిస్తుంటారు. ఇది కేవలం ఒక నేరకథ మాత్రమే కాదు, హింస, యువ గ్యాంగ్ సంస్కృతి మరియు వ్యవస్థ వైఫల్యానికి ఒక భయంకరమైన ఉదాహరణగా నిలిచిపోయింది. ఒక వర్షం కురుస్తున్న రాత్రి టోక్యో వీధిలో ఒక సైకిల్ ఒంటరిగా పడిపోయుంది. దాని చక్రాలు ఇంకా నెమ్మదిగా తిరుగుతున్నాయి. కాని దాని యజమాని ఎక్కడా? అదే క్షణంనుంచి ఒక భయంకరమైన కథ మొదలైంది. జున్కో ఫురూటా పెద్ద కలలతో ఉన్న ఒక సాధారణ హైస్కూల్ అమ్మాయి. 1988లో ఆమె జీవితం చాలా సాధారణంగా సాగేది. కాని తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత చీకటిగా మారబోతుందో ఆమెకు తెలియదు. ఎప్పుడూ సమయానికి ఇంటికి వచ్చే ఆ అమ్మాయి ఆ రోజు మాత్రం రాలేదు. తల్లి కిటికీ దగ్గర నిలబడి బయట రోడ్డువైపు చూస్తూనే ఉంది. ఫోన్ మోగలేదు, తలుపు తట్టిన శబ్దం వినిపించలేదు. ఇంట్లో మిగిలింది ఒక్కటే నిశ్శబ్దం. ఇంకా ఏదో భయంకరమైనది జరిగిందనే అనుభూతి. ఆ చీకటి సందులో నలుగురు యువకులు నిలబడి ఉన్నారు. బయటికి సాధారణ టీనేజర్లలా కనిపించినా వాళ్లు నిజానికి రాక్షసులు. హిరోషి మియానో మరియు అతని గ్యాంగ్ జున్కోను టార్గెట్ చేశారు. కారణం, ఆమె ఒకసారి లేదు అని చెప్పింది. పోలీస్ దర్యాప్తు ప్రారంభమైంది. కాని కేసు చాలా నెమ్మదిగా ముందుకు సాగింది. తప్పుడు ఫోన్ కాల్స్, తప్పుదారి పట్టించే సమాచారం వల్ల దర్యాప్తు గందరగోళంగా మారింది. డిటెక్టివ్ టేబుల్ మీద ఎన్నో క్లూసున్నా సమయం మాత్రం జున్కో చేతులనుంచి జారిపోతోంది. 44 రోజులు, నరకానికంటే భయంకరమైన రోజులు. చివరికి ఒక నిర్మాణ ప్రదేశంలో పోలీసులకు ఒక భారీ డ్రమ్ కనిపించింది. అది పూర్తిగా కాంక్రీట్తో నింపబడి ఉంది. లోపల ఏముందో తెలిసిన క్షణంలో జపాన్ మొత్తం షాక్లో మునిగిపోయింది. ఆ రాక్షసులు జున్కోను చంపడమే కాదు, నిజం ఎప్పటికీ బయటకు రాకూడదని ఆమె శరీరాన్ని కాంక్రీట్ డ్రమ్లో పెట్టి మూసివేశారు. నిజాన్ని శాశ్వతంగా పాతిపెట్టవచ్చని వాళ్లనుకున్నారు. చివరికి నిజం బయటపడింది. ఆ డ్రమ్లో ఉన్నది జున్కో శరీరమే అని నిర్ధారణ అయింది. పోలీస్ టేప్ చుట్టూ ఉన్న ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. దేశమంతా ఒక్కటే ప్రశ్న అడిగింది: మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారగలరు? కేసు ముగిసిపోయింది. కాని ఆ గాయాలు మాత్రం ఎప్పటికీ మాయం కావు. జున్కో అనుభవించిన 44 రోజుల నరకం ముందు వాళ్లకు పడిన శిక్ష సరిపోతుందా? ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో ఆమె కథను గుర్తుంచుకుందాం. శాంతిలో నిద్రించు, జున్కో.